ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ బిడ్డని చంపిన గ్రద్ద. శేషాచలం అడవుల్లో మను అనే గ్రద్ద ఉంటాడు. అతను ఆ అడవిలోకెల్లా చాలా పెద్ద కాంట్రాక్టర్. అతను డీల్ చేసేవన్నీ చాలా పెద్ద పెద్ద వెంచర్స్ కావటంతో కనిపించని కల్తీని, కనిపెట్టలేని నాణ్యతా లోపాన్ని వాడుకుంటూ డబ్బులు మిగిల్చుకొని సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్గా ఉంటాడు. ఒకరోజు అతని భార్య డోలా పావురం భర్త మను గ్రద్దతో ఇలా అంటుంది. ఏవండి, పెళ్ళైన ఇన్నాళ్ళకి మన పూజలు ఫలించాయండి. నేను తల్లిని కాబోతున్నాను. ఎంత శుభవార్త చెప్పావు శ్రీమతి. చెప్పు, ఈ శుభ సందర్భంలో నీకు ఎలాంటి జ్యువెలరీ కొనిమ్మంటావో చెప్పు. ఎంత కాస్ట్ అయినా పర్వాలేదు. మనకి డబ్బుకి లోటు లేదు. ఇంతకాలం పిల్లలు లేరు అన్న ఆ లోటుని కూడా ఇప్పుడు నువ్వు తీరుస్తున్నావు. చెప్పు శ్రీమతి, ఏం కావాలి అని చాలా ఆనందంగా భార్యకి కానుకలు కొనిచ్చేయాలని ఆరాటపడతాడు. అలా ఎన్నో ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్న భార్యని చక్కగా చూసుకుంటూ మరోవైపు తన కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వ్యాపారాన్ని కూడా చక్కగా నడిపిస్తూ ఉంటాడు. ఒకసారి మను అసిస్టెంట్ మిట్టు చిలుక వచ్చి ఇలా అంటాడు. బాస్, ఆ పేదవాళ్ళ కోసం ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ళకి ఐరన్ కొనాలి. ఎవరికి చెప్పమంటావు బాస్? ఇందులో అంత కష్టపడేదేముందిరా. ఇప్పుడు కొత్త ఐరన్ మెటీరియల్ కొనాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఓల్డ్ రీసైక్లింగ్ మెటీరియల్లో ఐరన్ కొనుక్కురండి. ప్రభుత్వం ఇచ్చే ఖర్చులో 30% కూడా ఖర్చు కాదు. మిగిలిన 70 మన కోసమే. అదేంటి బాస్, పాత ఇనుమంటే అప్పటికే అది పాడైపోయి ఉన్న నాసిరకం కదా. దాంతో కడితే అందులో ఉండేవాళ్ళకి ఏనాటికైనా ప్రమాదం కదా. పిచ్చోడా, కాంట్రాక్ట్ వ్యాపారం అంటే మన లాభాల గురించి మాత్రమే ఆలోచించాలి. ఎదుటివారి సేఫ్టీ గురించి కాదు. నేర్చుకో అని చెప్పటంతో అమాయకులైన ప్రజలకి కట్టించే ఇళ్ళని నాసిరకం ఇనుము ఇలాంటి మెటీరియల్తో కట్టించి భారీగా డబ్బులు మిగిల్చుకుంటాడు మనుగ్రద్ద. ఒకరోజు కడుపుతో ఉన్న భార్యకి సపర్యలు చేస్తూ ఆమెను ఆనందంగా చూసుకుంటున్న సమయంలో ఒక గ్రద్ద పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇలా అంటాడు. చూడండి మిస్టర్ మను, మీరు పక్క అడవిలో కట్టిన ఒక అపార్ట్మెంట్ కూలిపోవటానికి అందులో మీరు వాడిన నాసిరకం మెటీరియల్ కారణమని, దానివల్ల తన కుటుంబాన్ని కోల్పోయానని ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. మీరు స్టేషన్కి రండి, ఎంక్వైరీ ఉంది అని పోలీస్ అనటంతో మను భార్య డోలా పావురం కంగారు పడుతుంది. ఏంటి, పోలీస్ ఎంక్వైరీనా? డోలా, నువ్వు కంగారు పడకు. ఈ విషయాన్ని నేను డీల్ చేస్తాను అని చెప్పి ఆ పోలీస్ని తీసుకుని బయటకు వెళ్తాడు మను. చూడండి ఆఫీసర్, ఇలాంటి విషయాలేమైనా ఉంటే మీరు నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. లేదా సరదాగా ఏ బార్లోనో కూర్చొని చక్కగా ఒక డ్రింక్ ఆర్డర్ ఇచ్చి నన్ను రమ్మని ఫోన్ చేస్తే వస్తాను. బిల్లు సంగతి మీ సంగతి చూసిపోతాను. అది పోయి ఇంటికొచ్చి ఆడవాళ్ల ముందు ఎంక్వైరీలు, అరెస్టులు అంటే కంగారు పడతారు కదా. సారీ అండి, నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఎంతో నచ్చ చెప్పాలని చూశాను, కానీ అతను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆఫీసర్, ఒక్కో గొంతుని లేవనిస్తే ఆ గొంతు అరుస్తుందని మనం భయపడితే మనం జీవితంలో ఎదగలేం. గొంతు ఎత్తినోడి వీక్నెస్ ఏంటో వెతికి దాన్ని మూసేయండి. మనం సాయంత్రం కంట్రీ క్లబ్లో సరదాగా కార్డ్స్ ఆడుకుందాం అని ఇండైరెక్ట్గా లంచానికి ఆ పోలీస్ ఆఫీసర్ని ప్రిపేర్ చేసి పంపించేస్తాడు. ఈ విధంగా తను చేస్తున్న అన్యాయాన్ని ఎదురించినా, అన్యాయం వల్ల బాధింపబడిన వారు వచ్చినా సరే వాళ్ళని తన డబ్బుతో తొక్కేస్తూ నంబర్ 1 కాంట్రాక్టర్గా దూసుకుపోతూ ఉంటాడు మను. ఒకరోజు తన కింద పనిచేసే మిట్టు చిలక తన చేతిలో ఒక ఎస్టిమేషన్ తీసుకొచ్చి ఇలా అంటాడు. బాస్, మీ దయ వల్ల నేను కూడా ఫస్ట్ కాంట్రాక్ట్ని సొంతంగా చేస్తున్నాను. కాస్త ఈ కొటేషన్ చూసిపెట్టు అని చెప్పి తన చేతిలో ఉన్న ఎస్టిమేషన్ని మనుకిస్తాడు. మను ఇలా అంటాడు. అరే మిట్టు, నువ్వు నా అసిస్టెంట్విరా. ఇన్ని రోజులు నా దగ్గర ఉంటూ ఇంకేం నేర్చుకున్నావు నువ్వు? ఇంత సిన్సియర్గా పనులు చేస్తే నువ్వు ఎప్పటికీ సెటిల్ అవ్వాలి. ఇందులో సగం మెటీరియల్ మన సైట్ నుంచి తీసుకెళ్ళు. ఆ బిల్లు నేను తయారు చేసిస్తాను. అది పెట్టే. సంపాదించడం నేర్చుకో తమ్ముడు. ఇలా నిజాయితీగా ఉంటే ఎదగలేం అని మను హితబోధ చేస్తాడు. ఇంతలో మను మామగారు చాహూ పిచ్చుక అక్కడికొచ్చి ఇలా అంటాడు. ఏమల్లుడు గారు, బాగున్నారా? అమ్మాయిని పురుడు కోసం తీసుకెళ్దామని వచ్చాం అని చెప్తాడు చాహు. రండి మావయ్య, డోలా లోపల ఉంది. అలా రాత్రికి భోజనాల తర్వాత చాహూ పిచ్చుక తన అల్లుడు మనుగ్రద్దతో ఇలా అంటాడు. అల్లుడు గారు, మన పొలంలో అమ్మాయికి కాన్పు అయ్యేటి వరకు చల్లటి గాలి, చక్కని వెలుతురు వచ్చేలాగా ఒక చిన్న పాక వేయించి అందులోనే అమ్మాయిని ఉంచుదామనుకుంటున్నాను. కాస్త ఆ పాక ఎలా కట్టాలో
అదేంటో మీరే వచ్చి చూడకూడదు? మామగారు, ఇక్కడ నేనెంతో బిజీనో మీకు అర్థం కావటం లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నాను నేను. చిన్న చిన్న పాకులు వేయమంటున్నారు నన్ను. సరేలేండి, మీరేదో సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. ప్రస్తుతానికి మీ అమ్మాయిని తీసుకెళ్ళి మన ఇంట్లోనే ఉండనివ్వండి. డెలివరీలోపు ఒకసారి వచ్చి ఆ పాక వేయిస్తాను అని చెప్పటంతో ఆ మరుసటి రోజు తెల్లారే గర్భిణీ డోలాని తీసుకుని మామగారు వెళ్ళిపోతారు. ఇక్కడ మనుకి అప్పటి వరకు ఉన్న అడ్డు కూడా లేకపోవడంతో అతని అన్యాయాలకి లెక్క లేకుండా పోతుంది. అంత హడావిడిలో మను ఉన్న సమయంలో ఊరి నుంచి మామగారు ఫోన్ చేస్తారు. ఊళ్ళో పాక వేయటానికి రమ్మని చెప్తారు. అప్పుడు మను ఇలా అనుకుంటాడు, ఈ మామగారి చాదస్తం కాకపోతే ఇక్కడ కోట్లు సంపాదిస్తున్న వాడిని పిలిచి చిన్న పూరిపాక కట్టమంటారేంటి అని మను అనుకుంటాడు. ఇంతలోనే తన సైట్కి సంబంధించిన మెటీరియల్ అవినీతిలో మిగిలిన డబ్బుల్ని తీసుకొని మిట్టు చిలక అక్కడికొచ్చి ఇలా అంటాడు, అన్నా, ఇవిగో ఆ కాంట్రాక్ట్లో మిగిలిన డబ్బు. మరొక కాంట్రాక్ట్ ఏదైనా ఇప్పించన్నా? సబాష్ తమ్ముడు, నా అసిస్టెంట్ అనిపించుకున్నావు. ఇప్పటికిప్పుడు వెంటనే అంటే ఏదీ లేదు. ఒక పని చేస్తావా? భలే వాడివన్నా, నువ్వు చెప్పటం నేను చేయకపోవడమా? చెప్పన్నా అదేంటో. నేను ఊరు వెళ్ళాల్సిన పని ఉంది, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి నువ్వెళ్ళి కాస్త నా స్థానంలో ఉండి ఊళ్ళో పనులు చూసుకో అని చెప్పి మిట్టు చిల్కని ఊరు పంపిస్తాడు. అలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు పోలీస్ ఆఫీసర్ మనోగ్రద దగ్గరికొచ్చి ఇలా అంటారు, శుభోదయం మను సార్, మీ మీద కేసు పెట్టాలనుకున్న వాడి మీద ఒక పెండింగ్లో ఉన్న దొంగతనం కేసు పెట్టి లోపల వేసేసాం. ఇక వాడు అందులో నుంచి బయటపడాలనే తలనొప్పుల్లో ఉంటాడు, కానీ మీ జోలికి రాడు అని పోలీస్ చెప్పడంతో ఆ పోలీస్కి కొన్ని కట్టల కొద్దీ డబ్బులిచ్చి పంపించేస్తాడు మను. ఈ విధంగా అవినీతి చేస్తూ అలా సంపాదించిన డబ్బుతోనే సమాజంలో పెద్ద మనిషి అవుతున్న మనోగ్రద్దకి ఒకసారి ఫోన్ వస్తుంది. ఊరి నుంచి మామగారు ఫోన్ చేస్తారు. అల్లుడు గారు, ఘోరం జరిగిపోయిందండి. రాక రాక పెళ్ళైన ఇన్నాళ్ళకి మన అమ్మాయికి గర్భం వస్తే ఆమె కోసం మీరు పంపిన మనిషితో పాక వేయించాను. వాడు నాసిరకం కలపతో ఆ పాక వేశాడు. మాకు తెలియక ఆ ఇంట్లో రేపో మాపో ప్రసవానికి ఉన్న మన డోలాని ఉంచాం. నిన్న వచ్చిన గాలికి ఆ పాక కుప్ప కూలిపోయి అందులో నిండు గర్భిణిగా ఉన్న అమ్మాయి అక్కడికక్కడే చనిపోయిందండి. ఆ దేవుడు మనకి చాలా అన్యాయం చేశాడు అల్లుడు గారు అని మామగారు ఏడ్చేసరికి మనోగ్రద్దకి షాక్ తగిలినట్టవుతుంది. తన భార్య, ఇంకా లోకం కూడా చూడని బిడ్డ చనిపోయారు అన్న వార్త విన్నాక కాసేపటికి మనోగ్రద్ద షాక్ నుంచి తేరుకుని ఇలా అనుకుని బాధపడతాడు. అయ్యో, నా భార్య బిడ్డల చావుని ఇక్కడి నుంచి నేనే పంపించాను. నేను నేర్పిన అవినీతి, అన్యాయం నా కొంపలోనే చిచ్చుపెట్టింది అని మను బోరుని ఏడుస్తాడు. మరోవైపు జరిగిన ఈ విషయం గ్రహించిన మిట్టుచిలక అటునుంచి అటే పరారైపోతాడు. ఇక్కడ ఒకేసారి భార్యా బిడ్డల్ని పోగొట్టుకున్న మనోగ్రతకి తన తప్పు ఎంత ఖరీదైందో తెలుసుకునేసరికి ఎవ్వరూ లేని ఒంటరివాడైపోతాడు. ఆ విధంగా ఒక అత్యాస అవినీతి కాంట్రాక్టర్ తన చేతులతో తానే తన భార్యా బిడ్డల్ని చంపుకున్నట్టుగా అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.